ప్రభుత్వాలు ప్రీ ప్రైమరీ విద్యతో పాటు ICDS వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుందని CITU జిల్లా ఉపాధ్యక్షులు బుస్స చంద్రయ్య అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ కడ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లు ఆయాలతో కలిసి CITU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ICDS కు సంబంధం లేని BLO పనులను రద్దు చేసి అంగన్వాడీ హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సుకన్య, అరుణ, జీవనజ్యోతి, నర్సింగమ్మ, పద్మ, చంద్రకళ, యాదమ్మ, విజయలక్ష్మి, కొడంగల్, బోరంస్పేట, దౌలతాబాద్, దుద్యాల అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు. పోరాడతాం ప్రభుత్వం మీద సమస్యలు పరిష్కారం అయ్యే వరకు. జిందాబాద్ CITU, జిందాబాద్ CITU. అంగన్వాడీలో మైనారిటీ, MBC అలాగే అగ్రవర్ణాల పేదల కోసం ఈ యొక్క న్యూట్రిషన్స్ ఆహార పదార్థాలు పేదవాళ్లకు ఇబ్బంది అయితే తినడానికి అనే కోణం లోపల పిల్లల మరణాల రేటు ఎక్కువైందనేటటువంటి కోణంలో దీన్ని స్థాపించడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు అంగన్వాడీ టీచర్లు శ్రమటోడ్చి ఎండనక వాననక తమ శ్రమను నమ్ముకొని దాని మీద జీవనోపాధి కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం పరిధి లోపల పనిచేస్తున్నారు. ఈ దేశంలో 1 కోటి మంది స్కీమ్ వర్కర్లు ఉన్నారు, 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు, 1 కోటి మంది ప్రతి సంవత్సరం ప్రొడక్షన్ అవుతున్నారు. ఇది క్యాన్సర్ లాంటిది, ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ యొక్క ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను పెట్టడం మాకు అభ్యంతరం లేదు. కానీ నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం వల్ల దాన్ని వెనక్కి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకొని రావడం వల్ల పేదలందరికీ కూడా విద్య దూరం అయిపోతుంది. కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు, విదేశీ పెట్టుబడిదారులకు, స్వదేశీ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నటువంటి నరేంద్ర మోడీ, ముఖేష్ అంబానీ, ఆదానీ, టాటా, బిర్లా, విజయమాలవ్య రకరకాల పేర్లతో వాళ్ళకు ఊడిగం చేయడానికి వచ్చాడు. ఈరోజు పేదల పిల్లలకు విద్య దూరం అయిపోతుంది. ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తాయి. ప్రైవేట్ పాఠశాలల లోపల నూతన విద్యా విధానం వల్ల ఒక LKGలో చదవనన్న పిల్లగానికి 50,000 ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రభుత్వాలేమో పేదలందరికీ విద్య నేర్పుతాము, అందరినీ చదవాలి, అందరూ వెతకాలి, అందరు తెలివిదలుచుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి. కానీ నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి దాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వైద్యులు కూడా తక్షణమే పునరాలోచించి వెనక్కి తీసుకోవాలి. లేకపోతే మేము దానికి అడ్డంకి కాదు ప్రీ ప్రైమరీకి. కాకపోతే ప్రీ ప్రైమరీ అంటే LKG, UKG, ఫస్ట్ క్లాస్, 2nd, 3rd, 4th, 5th వరకు ఉంటుంది. అయితే దానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మా పిల్లలకు రావాలి, పేదలకు అందరికీ దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఆ ప్లేస్ లోపల అంగన్వాడీ టీచర్లు కాకుండా ఆ ప్రీ ప్రైమరీ లోపల 8,000కు ఒక టీచర్ని, విద్యా వాలంటీర్ని పెట్టి అలాగే ఒక హెల్పర్కు 6,000 ఇచ్చి ఆ ప్రీ ప్రైమరీలో ఎడ్యుకేషన్ రిక్రూట్ చేసుకోవడం, అలాగే DEOలకు అప్పచెప్పడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఇప్పటికే వికారాబాద్ జిల్లాలో 33 కేంద్రాలు అమలైనాయి. వికారాబాద్ జిల్లాలో ఈ దౌలతాబాద్ మండలం లోపల 3, ఈ బుమ్రాజ్పేట్ మండలంలో, దుద్యాల మండలంలో నాస్కన్పల్లి, బుమ్రాజ్పేట్ మండలంలో దుద్యాల మండలంలోనే గౌరారం ఇటు ఉంది. కాబట్టి గౌరారంలో, నాస్కన్పల్లిలో కూడా అమలు చేయడం జరిగింది. కానీ గతంలో మొన్ననే రీసెంట్లీ 2-3 రోజుల క్రితమే మేము కలెక్టరేట్లో ధర్నా చేసినాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో ధర్నా చేయడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీలు అనేక సంవత్సరాల నుండి వాళ్ళు చేయడం వల్ల, వాళ్ళు వర్క్ చేయడం వల్ల ఈరోజు మరణాల రేటు తగ్గింది. వాళ్ళు కనీసం ప్రభుత్వం పనులు ఏమున్నా కూడా గ్రామాల్లో వాళ్ళతో చేపిస్తారు. BLO అంటే BLO డ్యూటీలు చేయాలని అంటారు. BLO అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ అంట. అది పెద్ద పేరు గౌరవంగా. కానీ దానిలో డబ్బులు కూడా రావు. వాళ్ళకు అనేక రిజిస్టర్లు రాయాలి, వాళ్ళకి అనేక ఇంకా కంప్యూటరు అవన్నీ కూడా బాధ్యతలు అప్పచెప్పారు. అయినా కూడా వాళ్ళు అది ఓర్చుకొని పని చేస్తున్నారు. వాళ్ళకు చదువు రానటువంటి వాళ్ళని కూడా టీచర్లను, హెల్పర్లను ఆ రోజు రిక్రూట్మెంట్ చేసుకున్నారు. మరి వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. ప్రీ ప్రైమరీలో వాళ్ళని అమలు చేస్తే వీళ్ళు పోయి అంగన్వాడీ కేంద్రాలు పోయి ప్రీ ప్రైమరీలు ఉండాలి. వాళ్ళు ఏం చేయాల పని? కేవలం వాళ్ళు ఏం చేస్తారంటే ఊడవడము, అన్నం పెట్టడం తప్ప వేరే పనే రాదు. కాబట్టి దీని ఉద్దేశం ఏంటంటే ప్రీ ప్రైమరీ పెట్టి అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ కేంద్రాలను, అంగన్వాడీ ICDSని మంగళం పెట్టాలనేటువంటి దాని టీచర్ల కోణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. తక్షణమే వాటిని ఆఫ్ చేయాలి. కాబట్టి లేకపోతే రేపు
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం. గతంలో చంద్రబాబు నాయుడు అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో దొక్కించుండు, పోలీసులతో లాఠీలతో కొట్టించుండు. అయితే ఆ రోజు అంగన్వాడీ టీచర్లు తెగించి మా పోరాటాలు మేము సావడానికి సిద్ధం, మా సమస్యలు పరిష్కారం కావాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి చంద్రబాబు నాయుడిని సిరిగిరి మన్యం కొండలకు పంపించినటువంటి చరిత్ర అంగన్వాడీ టీచర్లకు ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దాన్ని వ్యతిరేకించాలి. రేవంత్